హాయ్ అండి. నమస్తే. ఇవాళ మినపసున్నుండలు ఈజీగా ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక మందమైన కడాయి తీసుకుందాం. దానిలో 1 కప్పు వరకు పొట్టు మినప్పప్పుని వేసుకుందాం. వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుదాం. కాసేపు చల్లారబెట్టి మిక్సీ జార్లోకి వేసుకుందాం. వాటిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పడదాం. ఇప్పుడు సేమ్ బౌల్ తోటి బెల్లం తురుమును తీసుకుందాం. దాన్ని అదే జార్లో వేసి మిక్సీ పడదాం. ఇప్పుడు ఫైన్గా మిక్సీ అయిన పౌడర్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు కాచిన నెయ్యిని తీసుకుందాం. వేడి నెయ్యిని కొద్దిగా వేస్తూ ఉండలు వచ్చేలాగా చూడదాం. ఈ మినపసున్నుండలు ఎదిగే పిల్లలకి చాలా బలాన్ని ఇస్తుంది. మినపసున్నుండలు అమ్మమ్మల కాలం నాటి వంటకం. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇవి డైలీ తీసుకుంటే ఎముకలకి మంచి బలాన్ని ఇస్తాయి. ఉండలు రాకపోతే ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసి నెమ్మదిగా రౌండ్గా ఉండలు వచ్చేలాగా చుట్టుకున్న ఉండల్ని సర్వింగ్ బౌల్లోకి పెట్టుకుందాం. ఉండల్ని పొట్టులేని ఉద్దిపప్పుతోటి కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ మినపసున్నుండలు. బెల్లంకి బదులు చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ మినపసున్నుండలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.